జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో పాము బైక్లో దూరింది. బైక్ హెడ్ ల్యాంప్ డూమ్లో నాగుపామును చూసిన వాహనదారుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. బైక్లో నుంచి పామును బయటికి పంపించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రెజర్తో బయటికి పంపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చివరికి మెకానిక్ బైక్ డూమ్ తీయడంతో పాము ఒక్కసారిగా అందులోంచి బయటపడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడే ఉన్న ఇంకొందరు కర్రలతో పామును కొట్టి చంపారు. బైక్లో పామును చూడగానే ఒక్కసారిగా స్థానికులు హడలిపోయారు. దాన్ని ఎలాగైనా బయటకు పంపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, అసలు బైక్లో పాము ఎలా దూరింది? ఈ ప్రాంతంలో తరచూ పాములు ఏమైనా వస్తుంటాయా? ఇది తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం కనుక పాములు తరచుగా వస్తుంటాయి. కాకపోతే బైక్ లో పాము రావడం మాత్రం మొట్టమొదటిసారిగా వింటున్నాం. అదేవిధంగా అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా వింత, అదేవిధంగా ఒక భయానికి లోనయ్యారు. అక్కడ బైక్ ఏదైతే నడుపుతుందో ఆయన సడన్ గా పామును హుడ్ నుంచి ముందుల హ్యాండిల్ హుడ్ నుంచి పాము బయటకు రావడంతో ఆయన సడన్ బ్రేక్ వేశాడు. అదేవిధంగా పక్కకు జరిగిన అక్కడ ఉన్న చుట్టుముట్టు ఉండే ప్రజలు కూడా అక్కడికి వచ్చి చూశారు. దాన్ని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ లోపలికే ఉండడంతో దాన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి బయటకు తీసుకొచ్చి దాన్ని చంపివేశారు. అయితే పాములు ఈ తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం కనుక పాములు విరివిగా తిరగడం సహజమే. కాకపోతే బైక్ లో మాత్రం రావడం ఫస్ట్ టైం శ్రీనివాస్. రైట్. అలాగే అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అయితే ఈ విషయంపై ఇంకా అటవీ శాఖ అధికారుల వరకు వెళ్ళలేదు. దీనిపైన ఖచ్చితంగా వీటిని అంటే పాములు జనరల్ గా కనిపిస్తూనే ఉంటాయి, వీటిని చాలా మటుకు చంపేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ చంపేశారు. అటవీ శాఖ అధికారులకు కూడా ఇంకా ఫిర్యాదు కానీ అదేవిధంగా సమాచారం కానీ ఇవ్వలేదు. దీనిపైన మరి ఫర్దర్ గా ఏమైతుందనేది చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్న ప్రజలు మాత్రం. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో పాము బైక్లో దూరింది. బైక్ హెడ్ ల్యాంప్ డూమ్లో నాగుపామును చూసిన వాహనదారుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. బైక్లో నుంచి పామును బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రెజర్తో బయటకు పంపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చివరికి మెకానిక్ బైక్ డూమ్ తీయడంతో పాము ఒక్కసారిగా అందులోంచి బయటపడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడే ఉన్న ఇంకొందరు కర్రలతో పామును కొట్టి చంపారు. బైక్లో పామును చూడగానే ఒక్కసారిగా స్థానికులు హడలిపోయారు. దాన్ని ఎలాగైనా బయటకు పంపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. వెనకలై